सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरी दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुराम् श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:47 సూర్యాస్తమయం 5:45 తిథి పంచమి సాయంకాలం 5:18 వరకు. నక్షత్రం ధనిష్ట ఉదయం 10:50 వరకు. వర్జం సాయంకాలం 5:30 నుంచి 6:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:59 నుంచి 9:42 వరకు. మరల మధ్యాహ్నం 12:35 నుంచి 1:22 వరకు. అమృతకాలం రాత్రి 2:24 నుంచి 3:53 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 వరకు. నేటి శుభ సమయం మధ్యాహ్నం 11:20. ఆ సమయంలో మనం చేసేటువంటి కార్యక్రమాలు చక్కని సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. విశేషించి ఈరోజు శుక్రవారం, అమ్మవారికి ప్రీతికరమైనది. లక్ష్మీ అష్టోత్తరం పారాయణ చేసుకోవడం, మారేడు దళంలో కాస్త తేనె వేసి తులసమ్మ దగ్గర పెడతాం. ఇలాంటి కార్యక్రమాలకు చాలా మంచిది. ముఖ్యంగా మారేడు చెట్లను నాటడం వల్ల కూడా చాలా ఉత్తమమైన ఫలితం వస్తుంది. 7 జన్మల పాపం పోతుంది. అదేవిధంగా ధనుర్మాస ప్రయుక్తంగా ఆ గోదాదేవి ఈ వ్రత విధానాన్ని గురించి అందరినీ ప్రేరేపణ చేయటం కోసం ఆమె ఆ పాశురం ద్వారా ప్రార్థిస్తోంది. వ్రతాన్ని ఆచరించినటువంటి తల్లి, నువ్వు మేము రాకముందే వ్రతాన్ని చేసేసి ఉన్నట్టున్నావు, అందుకని పుణ్యం అంతా సంపాదన చేసుకుని సుఖంగా ఉన్నట్టున్నావు. తలుపు తెరవకపోయినా పర్వాలేదు, పలకరైనా పలకచ్చు కదమ్మా. పరిమళములు నిండినటువంటి తులసిమాలలు కిరీటంలో అలంకరించుకున్నటువంటి ఆ నారాయణుడు మేము ఆయన్ని ప్రార్థించడం ద్వారా పర అనేటువంటి వాయిద్య విశేషాన్ని మాకు ఇద్దామనుకున్నాడు ఆయన. నిజానికి కుంభకర్ణుడు మొదలైనటువంటి వారు మరణించారు. ఎందుకంటే కుంభకర్ణుడు ఇంత క్రితమే చంపబడ్డాడు. కానీ ఆ నిద్ర నిన్న ఆవరించిందా ఏమిటి? ఎందుకని నువ్వు లేవవేంటి? ఆ మైకాలను వదిలించుకుని మాతో రా, తలుపు తెరువు, నోరు తెరిచి మాట్లాడు, ఆ నోచుకుందాం, ఆ భగవంతుని యొక్క శరణాగతిని పొందుదాం, మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం లే అని లేపుతాను నేటి ఆణిముత్యాలు. వివిధ విషయాలను ఎదుటివారి దృష్టికోణం నుండి పరిశీలించే సామర్థ్యం కలిగి ఉండడం ఏకైక విజయ రహస్యం. కళలతో కోరికలు సాధ్యం కావు, కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి.
నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. గోదాదేవికి సరస్వతీ కటాక్ష వీక్షణాలు ఉండబట్టే ఆమె దివ్యవంతమైనటువంటి చక్కటి పాసురాల్ని రచించింది. ఆమె చిన్నప్పటి నుంచి కూడాను విష్ణు భక్తురాలు కావటం చేత ఈ ధనుర్మాసంలో సరస్వతీ కటాక్ష వీక్షణాలు మనకు కూడాను లభ్యపడాలి అంటే గోదాదేవి రచించినటువంటి పాసురాల్లో దాగినటువంటి కటాక్ష వీక్షణాలని మనం అర్థం చేసుకోవాలి. అందుచేతనంటే మనకి దైవత్వ లక్షణాలు కలిగినటువంటి విశేషవంతమైనటువంటి ప్రభావంలో వినాయకుడు, సరస్వతి, లక్ష్మి ఈ ముగ్గురు కూడాను ప్రత్యేక స్థానాన్ని పొంది ఉన్నారు. వినాయకుడేమో ఎటువంటి విఘ్నాలు కలిగించకుండా, సరస్వతీదేవి ఏమో విద్యను ప్రసాదించి జ్ఞానతత్వాన్ని ప్రసాదిస్తూ జీవన మనుగడకు మీరు కృషి చేయండి అని చెప్పేటువంటి తత్వం. లక్ష్మీదేవి ఏమో అష్టలక్ష్మి స్వరూపంతో మీ యొక్క జీవన మనుగడకు వలసినటువంటి ఆ యొక్క అన్ని రకాల అభివృద్ధికరమైనటువంటి ప్రభావాల్ని ప్రసాదింపచేస్తాను అని చెప్పడానికి ఈ ముగ్గురు కూడా మనకు చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తూనే ఉన్నారు మన సంస్కృతి సాంప్రదాయ రీత్యా. అందుచేత విఘ్నేశ్వర పూజ, సరస్వతీదేవి పూజ, లక్ష్మీదేవి పూజ ఇది ప్రతి ఒక్కరూ కూడాను ప్రతినిత్యం కూడాను ఆచరించి తీరవలసిందే సాంప్రదాయ రీత్యా. విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులు చదువులో ఉత్తీర్ణతా శాతం పెంపొందించడానికి సరస్వతీ కటాక్షం చాలా అవసరం. ఈ సరస్వతీ కటాక్ష వీక్షణం కోసం సరస్వతి ద్వాదశనామావళి అనేటువంటిది తప్పనిసరిగా పఠనం చేయాలి. లేక ఓం సరస్వత్యై నమః అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఆ తల్లి అనురాగ కల్పవల్లి కాబట్టి విద్యను ప్రసాదింపజేసేటువంటి అమృతవల్లి అక్కడ. ఇక లక్ష్మీదేవి కావాలి అంటే తప్పనిసరిగా మనం శుచి, శుభ్రత ఇవన్నీ పాటిస్తూ లక్ష్మీ అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం మనం చక్కటి ముగ్గుల్ని వేస్తాం. ఉదయాన్నే ధనుర్మాసంలో లేచి ఆ గృహిణులంతా కూడాను చక్కగా ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గులకి రంగురంగుల ఆ యొక్క అలంకరణాతత్వం కూడా చేయటం, గొబ్బెమ్మలు ఆ యొక్క లక్ష్మీదేవికి ప్రీతివంతమైనటువంటి పేడ అక్కడ ఆవు యొక్క వెనుక భాగాన పుష్ట భాగంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి ఆ పేడను తీసుకొని మనం గొబ్బెమ్మలుగా చేసి మన ఇంటి ముంగిట రతనాల ముగ్గుల మధ్యలో ఈ యొక్క గొబ్బెమ్మను తయారు చేసి చక్కటి గుమ్మడి పూలను, వివిధ రకాలైన పూలను కూడా అమర్చి నమస్కృతాంజలి గడిస్తాం. దీని వెనకాల అంతరార్థం ఎంత గొప్పదో చూడండి సంస్కృతిలో. అందుచేతనే భారతీయ సనాతన సంస్కృతిలో ఈ ధనుర్మాసం అనేక రీతులుగా మనకు సహకరిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తెరుగుతూ సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నరకుంజంపిన నీదు వేడుకలమందానంద చిత్తమ్ములం చెరుపంబూనినమే మొనర్చింతిమే దోషం బెద్దియే నిన్ మహాతరువుల్ పక్షులు జంతువుల్ సలిపెనే తప్పేది అయినన్ ఒకే పరి నీరంబున ముంచి ముంచి వధింపన్ వెంకటాద్రీశ్వర. ఓ వెంకటేశ్వర స్వామి, నరకుంజంపిన నీదు వేడుకలమందానంద చిత్తమ్ములం చెరుపంబూనినమే మొనర్చితిమే దోషం బెద్దియే నిన్. ఏ తప్పైనా మేం చేశామయ్యా, ఆ నరకాసురుణ్ణి నువ్వు సంహరించి చేసుకునేటువంటి వేడుకలలో మేము కూడా పాల్పంచుకుంటున్నాం కదా ఈనాటికి కూడా.
వేల సంవత్సరాలైన ఆ నరకాసుర వధ చేసినటువంటి రోజున మేము కూడా పండగ చేసుకుంటున్నాము. ఆ పండగ కోసం బాణాసంచా తెచ్చుకుని మేము కూడా కాల్చుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటే ఈ కుంభవృష్టిని కురిపించావు, ఈ ఉత్పాతాన్ని రప్పించావు. ఇది ఏమైనా తగునయ్యా నీకు? మహాతరువుల్ పక్షుల్ జంతువుల్ సలిపెనే తప్పేదియున్. ఈ మహావృక్షాలు ఏమన్నా తప్పు చేశాయా? ఏం పాపం చేశాయ్యా ఆ పక్షులు, ఆ వృక్షాలు, ఆ జంతువులు? ఒకే పరి నీరంబున ముంచి ముంచి వధింపన్ వెంకటాద్రీశ్వర. అవన్నీ అలా చనిపోవటానికి కారణమేమిటి? ఏ కర్మఫలం వాటికి అంటగట్టి ఇలా చేశావయ్యా? మాగాణుల్ మరుభూములై మిగిలే కొంపల్ నేలపై వ్రాలే ధాన్యాగారం బగు కోనసీమ చెదరెన్ జంఝానిలాక్రాంత భూభాగంబున్ కబళించి వేయుటకు ఆ పాధోధి జృంభించే నీలోగుట్టేమిటి ఎందుకిట్లు ఘటియిల్లున్ వెంకటాద్రీశ్వర. మాగాణులై లక్షల మందికి ఆహారాన్ని అందించేటువంటి భూములు అన్నీ కూడా ఉప్పు నీటి పాలయ్యాయి, ఇళ్ళన్నీ కూలిపోయినాయి, ధాన్యాగారమైనటువంటి కోనసీమే చెదిరిపోయిందయ్యా. ఈ జంఝానిలానికి ఆ సముద్రమంతా కూడా ఒక్కసారి పైకి ఉప్పొంగి ఒక్కసారి కోనసీమని ముంచేసింది. ఈ లోగుట్టేమిటి? ఇలా జరగటానికి వెనుక ఉన్న రహస్యం ఏమిటయ్యా? ఆ రహస్యమేమిటో మాకు చెప్పు. ఎందుకిట్లు ఘటిజిల్లున్ వెంకటాద్రీశ్వర. ఈ సృష్టిలో ప్రశాంతంగా ఉండకుండా ఎందుకు ఇలా జరుగుతుందయ్యా ఇది? నువ్వు 7 కొండలపైన ఉండి మమ్మల్ందరినీ చల్లని చూపులతో చూస్తావని మేము నిన్ను కొలుస్తుంటే నువ్వు ఇటువంటి ఉత్పాతాలు జరుగుతుంటే ఎందుకు ఊరుకున్నావు అని వెంకటేశ్వర స్వామిని ప్రశ్నిస్తూ సమాజంలో జరిగిన ప్రకృతి వైపరీత్యాలకి చెలించి ఒక కవిగా కరుణ రసంతో ఆ వెంకటేశ్వరుణ్ణి నిందాస్తుతితో ప్రశ్నిస్తూ భక్తితో చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన న్యాయవాద కోవిదులు, పండిత కవులు శ్రీ గాడేపల్లి సీతారామమూర్తి గారి వెంకటాద్రీశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణం ప్రపద్యే. గోదాం అనన్య శరణం ప్రపద్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. ఆండాళ్ళమ్మ శ్రీవ్రతాన్ని అనుసరిస్తూ ఆ మార్గళి వ్రతంలో భాగంగాను 11వ రోజు పాసురం గానం చేస్తున్నది. ఇందులో గానం చేయబడుతున్నటువంటి, కీర్తించబడుతున్నటువంటి, మేల్కొనబడుతున్నటువంటి దివ్య యోగిని, గోపికా యోగిని, ఆ తత్వాన్ని ఈ కీర్తనలో దర్శిద్దాం. కత్తు కరవై కణంగల్ పలకరంద్ చెత్తార్ తిరళ్ అళియ చెండు సెరుచెయ్யும் కుత్తమున్రిల్లాద కోవలర్థం పొర్కిడియే పుత్తు అరవుల్ అలుగుల్ புனமையிலே போதராய் சுத்தத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர் பாட சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி నీ ఎత్తుకు ఉరంగం పొరుల్ ఏలోరంబావై. ఇందులో మేల్కొల్పబడుతున్నటువంటి గోపికని సంబోధిస్తూ గొప్ప వంశంలో పుట్టినదానా అన్నారు. ఇక్కడ ఆ వంశం యొక్క వైభవాన్ని ఎక్కువ వర్ణించారు. ఏమిటా వంశం? గోప వంశం. అంటే ఆ గోపకుల వంశంలో పుట్టినటువంటి గోపిక. పైగా ఈ గోపిక చెల్వపెండాట్టి అంటే సంపన్నురాలా అని అర్థం. సంపన్నురాలైన ఓ అమ్మ అని. ఏమిటా సంపద అంటే భగవద్గుణ సంపద కలిగి ఉండడమే గొప్ప సంపద. భక్తి సంపద కలిగిన భక్తురాలి. ఈ సంపదలన్నీ కూడా ఏవి బాహ్యవర్ణం లేవు. ఇవన్నీ కూడా దివ్యమైనటువంటి భక్తి సంపదలనే వర్ణిస్తున్నాయి. ఎటువంటి వంశంలో పుట్టావు నువ్వు అంటే అది
కపటము లేని దోషము లేని వంశము. కుత్తముండ్రిల్లాద కోవలర్తం పొర్కడియే. కుత్తముండ్రిల్లాద అంటే ఏ విధమైనటువంటి దోషము లేనటువంటి గోవలర్దం అంటే గోపాల వంశంలో పొర్కడియే బంగారు తీగలా పుట్టినటువంటి దాన. ఒక బంగారు తీగలా ఉంది ఆమె. బంగారు తీగ అంటే శుద్ధమైన ప్రకాశమనేటువంటి జ్ఞానతత్వమే ఇక్కడ సువర్ణము. అలాంటి తీగలా ఉన్నది. పైగా ఎటువంటి గోపకులు అంటే కత్తు కరవై కణంగల్ పలకరందు, దూడలు ఎన్నో కలిగినటువంటి అనేకములైన ఆవుల మందల్ని పితికేటటువంటి సమర్థత గలవారు అని అర్థం. ఒక్కొక్కరికి ఒక గొప్పతనం అండి. వారి వారి స్థాయిల్లో అనేకములను ఏకకాలంలో నిర్వహించితే వాళ్ళు గొప్పవాళ్ళు అంటాం మనం. ఒక రాజున్నాడు, ఒకే సమయంలో 100 మందిని ఓడించగలిగితే వాడు గొప్ప యోధుడు అని అంటాం. అలాగే ఒక విప్రుడు ఒకే సమయంలో అనేక రకాల వేదాల్ని విజ్ఞానాల్ని ఆపోసన బట్టి వల్లించగలిగితే వాడు దానిలో గొప్పవాడు. అలాగే ఏ వృత్తిలో ఉన్నవారు ఒకే సమయంలో అనేకములు చేయగలిగితే వాళ్ళు దానిలో నిపుణులు అని చెప్తారు. అలాగే గోపకుల్లో నిపుణత్వం ఏంటి? అతి తేలిగ్గా అతి తక్కువ సమయంలో ఎక్కువ ఆవుల్ని పితకగలగాలి, పాలు పితకగలగాలి అటువంటి వారు. పైగా ఆవులు ఎటువంటివి? గొప్ప దూడలు కలిగినటువంటి ఆవులు. ఇందులోనే ప్రత్యేకత మనం పరిశీలిద్దాం. అయితే కేవలం పాలు పితకడమే కాదు, వాళ్ళు శౌర్యవంతులు కూడా. చెత్తార్ తెరళ్ అళియ చెండ్రు సెరిచెయ్యం. దీని యొక్క భావం ఏంటంటే శత్రువుల యొక్క బలం తరిగిపోయేలాగా వాళ్ళపై దాడి చేసి యుద్ధం చేసేటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారు. అంటే పాలు పితికేటటువంటి సమర్థత ఉంది, వాళ్ళని బాధించే శత్రువుల్ని ఎదుర్కొనగలిగే ప్రతాపము కూడా ఉన్నది. ఆ రెండూ ఉన్నది. ఇక్కడ చెప్పడంలో ఆ గోపకుల యొక్క వంశవైభవాన్ని చెప్పడమే కాదు, ఆ గోపకుల్లో ఒకడైన వాడు కృష్ణ పరమాత్మ. ఆయన ఇటువంటి వాడు. ఆయన పాలు పితగ్గలడు, అవసరమైతే శత్రువులను అవలేలుగా సంహరించగలడు. అలాంటి ఆ గోపనాథుడైన కృష్ణ పరమాత్మకు చెందిన దానా అని భావాన్ని ఇక్కడ మనం గ్రహించవచ్చు. ఇందులో ఉన్న ప్రత్యేకత మనం పరిశీలిద్దాం. భక్తుడు ఉండవలసిన 2 లక్షణాలు కూడా ఇందులో ఉన్నది. ఎందుకంటే అలాంటి వంశంలో పుట్టిన దాన అంటే భాగవతోత్తములను అనుసరించడం. వంశము అంటే ఇక్కడ ఒక కులము అని మాత్రమే అర్థం కాకుండా గురువంశం కూడా వంశం అని చెప్పబడుతూ ఉంటుంది. గురువులు, ఆ గురు పరంపర వల్ల మనకు లభించినటువంటి విద్య, అందుకే గురువులందరినీ కలుపుకుని వంశము అంటారు. గురువు, పరమ గురువు, పరమిష్టి గురువు, ఇంకా పరాపర గురువు, ఇలా చెప్పబడుతూ మనకు ఆ గురు పరంపరంతా కూడా వంశం. తద్వారా మనం ఒక వంశం నుంచి రక్తమాంసాలతో కూడా దేహాన్ని ఎలా పొందుతామో, గురువంశం నుంచి భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని సాధనని అలా పొందుతాం మనం. అందుకే ఇక్కడ గురువంశాన్ని భావించాలి. ఈ మహాత్మురాలైన ఆచార్య స్వరూపుడైనటువంటి ఆళ్వారు రూపమైనటువంటి ఈ గోపికా యోగిని ఉత్తమమైన పరంపరకు చెందినది. ఆ పరంపర ఎటువంటి వారు? అనేక దూడలు కలిగినటువంటి అనేక గోవుల యొక్క పాలను పితకగలిగినటువంటి పరంపరది. ఇందులో భావాన్ని పరిశీలిద్దాం. గోవులు అనే మాటకి శాస్త్రసిద్ధమైన అర్థం ఏంటంటే వేదమంత్రములే గోవులు. ఆ వేదమంత్రములకు దూడలున్నారు కదా, దూడలు అంటే ఋషులు అని అర్థం. ఈ మాట భాగవతంలోని పరిభాష మనకు కనబడుతూ ఉంటుంది. అందుకు వేదమంత్రములు గోవులు, ఋషులు దూడలు వంటి వారు. అంటే ముందు దూడలు చేపితేనే మనకు పాలు దొరుకుతాయి. అలాగే ఋషుల వల్లనే మంత్రములు దివ్యమైన ఫలాల్ని మనకిస్తాయి. ఆ భావంతో ఇక్కడ చెప్తున్నారు. అందుకు అనేక మంది ఋషులు కలిగినటువంటి ఈ వేదమంత్రములనే గోవుల సారాన్ని వాళ్ళు పిండారు. అంటే ఆ వేదమంత్రముల యొక్క సారస్వరూపమైన భగవద్ జ్ఞానాన్ని వాళ్ళు పొందారు అని అర్థం. అంతేకాదు, సాధన చేసి జ్ఞానం పొందడమే కాదు, శత్రువుల బలాల్ని వాళ్ళు తృణీకరించి ఓడించారు. దీని అర్థం ఏంటంటే జ్ఞాన సాధనలో ఉండవలసింది శత్రువుల్ని జయించగలగడం. ఇక్కడ శత్రువులు అంటే బాహ్యమైనటువంటి పెద్ద పెద్ద బల సంపన్నుల యోధులు అని అర్థం కాదు. ఇక్కడ శత్రువులు అంటే కామక్రోధ లోభాది దుర్వికారాలు. ఇక్కడ ఈ దివ్యమైనటువంటి వేదవాక్యముల ద్వారా భగవతత్వాన్ని తెలుసుకుని వాళ్ళు ఈ కామక్రోధాది శత్రువుల్ని జయించారు అని అర్థం. అసుర ప్రవృత్తిని జయించారు. అటువంటి వాళ్ళు మహాత్ములు, గోపకులు. అలాంటి వారి వంశంలో ఈమె కలిగినదిట. అంటే భాగవత పరంపర కలిగినది. పైగా కుత్తముండ్రిల్లాద, ఏమాత్రం దోషం లేని అని అర్థం. భాగవతులు నిష్కపటమైన, నిర్మలమైన, శుద్ధమైన చిత్తవృత్తి కలిగినటువంటి వారు. అలా నిర్మలమైన ఆ భాగవత పరంపరకు చెందినటువంటి ఓ తల్లి, నువ్వు బంగారు తీగవి, పొరుక్కొడియే అంటే బంగారు తీగ అనడంలోనే అక్కడ సువర్ణమయమైనటువంటి దివ్యతత్వాన్ని చెప్తున్నారు. ఇక్కడ సంబోధనలో ఒక పరాకాష్ఠకు చెందిన శబ్దం వాడింది తల్లి గోదాదేవి. పుత్తు అరవుల్ అలుగుల్ పునమయిలే అంటే ఒక పుట్టలో పాము ఎలా ఉంటుందో అలాంటి నితంబము కలిగిన దానా. నితంబం అంటే పిరుదులు అని అర్థం. ఇక్కడ మనం భావన పరిశీలిస్తే
చక్కని జడ, ఆ జడ పిరుదులు దాకా ఉందిట. దీన్ని అన్నమయ్య చెప్తాడు, పిరుదులు దాటిన పించపు టలకల తురుములు వీడగ తొయ్యలు అని. పిరుదులు దాటిన పించపు టలకలు, ఒక పింఛంలాగా కుచ్చుళ్లతో ఉన్నటువంటి ఆ జుట్టు, అది జడవేసి అక్కడ నితంబం వరకు ఉన్నది. అందుకే జఘనంగత ఏకయా అని రామాయణంలో సీతమ్మ జడను వర్ణిస్తూ వాల్మీకి ఇలాగ వర్ణించాడు. ఆ జడ జఘనంగత కటి వరకు వచ్చింది. అప్పుడు ఎలా ఉన్నదంటే ఆ పుట్ట దగ్గర ఒక సర్పం ఉన్నట్టు ఉంది. అది ఆ నితంబం దగ్గర ఉన్నటువంటి ఆ జడ. ఇలా చెప్పడమే కాదు, మరొక వైపు అందమైన మాట, పునమయులే అంటే విచ్చుకున్న పింఛంతో ఉన్నటువంటి నెమలి వంటి దానా అన్నారు. ఇక్కడ పింఛం విచ్చుకున్నట్లుగా ఉన్నది. ఈ రెండు చెప్పడంలో భావం ఏమిటి? పైగా బంగారు తీగ అన్నారు. ఇందులో అంతరార్థం మనం పరిశీలించాలి. ఇక్కడ యోగ మార్గాన్ని చెప్తున్నారు. భక్తి మార్గం, యోగ మార్గం రెండూ ఒకటే. మనం భక్తిలో పండిపోతే మనకు తెలియకుండానే కుండల్ని జాగ్రత్త జరుగుతుంది. కొందరు అనుకుంటారు కుండల్ని శ్రీ విద్యలోనూ ఉందని. కుండల్ని అన్నిట్లోనూ ఉన్నది. శృతి గీతల్లో కూడా కుండల్ని విద్య చెప్తారు. ఆ కుండల్ని తత్వాన్ని విష్ణు భక్తిలో విష్ణుతత్వం అంటారు, శివభక్తి తత్వంలో అది శివపరంగా కనిపిస్తుంది, శక్తి భక్తిలో శక్తితత్వంగా కనిపిస్తుంది. అంతే తేడా. ప్రతి చోట కూడా ఇది జరుగుతుంది. భక్తితో మనం భగవంతుడి వైపు ప్రయాణం చేస్తూ ఉంటే మనలో కుండల్ని జాగరణ జరుగుతుంది. అలా కుండల్ని జాగృతి కలిగినటువంటి ఒక మహాయోగిని ఇందులో పేర్కొంటున్నారు. అందుకే పాము పుట్టలో ఉన్నట్లుగా ఉన్న నితంబము కలదానా అన్నప్పుడు మూలాధారం దగ్గర నుంచి పాము అనగా కుండలిని రూప సర్పం అది. అలాంటి మూలాధారంలో కుండల్ని జాగరణ జరిగినటువంటి దానా. మూలాధారంలో కుండల్ని జాగరణ జరిగితే అప్పుడేమైంది? పునమయులే, పురివిప్పిన నెమల్లాంటి దానా అనగానే ఇక్కడ సహస్రారం దగ్గరికి చేరేటప్పటికల్లా అక్కడ పురివిప్పినట్టయింది. మూలాధారంలో పాములా మేల్కొన్న కుండల్ని సహస్రారంలో పురివిప్పినట్టయింది. అక్కడ ఆ పరబ్రహ్మాత్మకమైన దివ్యానుభూతిని పొంది పురివిచ్చుకుందిట. ఇక్కడ మనకి సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి ఇత్యాది మాటలు ఏవైతే లలితా శాస్త్రంలో కనబడ్డాయో వాటిని స్మరించుకోవచ్చు. పైగా సర్వవర్ణోపుశోభిత అన్నారు. ఇక్కడ సహస్రారాంబుజారూఢ సర్వవర్ణోపుశోభిత. సహస్రారాంబుజ దగ్గరికి వచ్చే దగ్గర వివిధ వర్ణములతో గోచరిస్తున్నటువంటి తత్వం ఉన్నదన్నారు. అక్కడ సర్వవర్ణోపుశోభితే, ఇక్కడ పింఛము అంటే అర్థం అనేక వర్ణములతో కూడినటువంటిది అని. అలాంటి ఒక మహాయోగిని అయి కుండల్ని యోగ సిద్ధి పొందినటువంటి యోగీశ్వరు వంటి ఓ గోపిక పోదరాయ్, వెళదాం పదా. ఎక్కడికి? దివ్యమైన స్నానవ్రతానికి మనం ఇప్పుడు బయలుదేరదాం. పైగా నీ యొక్క దివ్యతత్వముకి మేము పరవశించి ఇక్కడికి వచ్చాం. నీ యొక్క చెలులము, నీ యొక్క బంధువులము. అందుకే సుత్తత్తు తోళిమార్. ఇక్కడ సుత్తము, దీని నుంచే మనకు చుట్టము అనే మాట వచ్చింది. ఈ చుట్టాలు, ఇక తోళిమార్ అంటే తోడున్నటువంటి చెలులు, వీళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చి గానం చేస్తున్నారు. ఎక్కడ? నీ ముంగిట. నీ ముంగిటికి చేరుకొని పుగుందు ముగిల్వಣ್ಣన్ పేర్పాడ. ఇక్కడికి వచ్చి నీ ముంగిట నిల్చుకుని గానం చేస్తున్నాం. ఎవరిని? ముగిల్వಣ್ಣన్ అంటే మేఘవర్ణుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పేర్పాడ నామములను కీర్తన చేస్తున్నాం. ఆమె మేల్కొని రావాలంటే ఆమె పేర్లు గానం చేయడం కాదు, విష్ణువు యొక్క నామములు గానం చేస్తే ఆమెకు ఆనందించి వస్తుంది ఇక్కడ. అందుకే భక్తుడిని ఆకర్షించాలంటే భక్తుడిని పొగడక్కర్లే, భగవంతుని పొగిడితే భక్తుడు పరవశించి మనతో కలుస్తాడు. అందుకే భక్తాచార్యురాలైన మహాయోగిని మేల్కొనడానికి ఆ ముంగిటికి వచ్చి మేము ముగిల్వಣ್ಣన్ అనగా మేఘవర్ణుని యొక్క పేర్పాడ నామముల కీర్తన చేస్తూ ఉన్నా. ఇంకా సిత్తాదే పేషాదే, కదలవేమి మాట్లాడవేమిటి? అలా కదలకుండా మాట్లాడకుండా నీ ఎత్తుక్కు ఉరంగం పొరుల్, నీ యొక్క ఆ నిద్రకి ఏమిటమ్మా అర్థము అంటున్నారు. ఏమిటమ్మా అర్థము అనడంలోనే మాకు అర్థం కాని నిద్ర అది అనే భావం అన్నది దివ్య సమాధి స్థితి. అందుకే ఏమిటమ్మా అర్థము, దానిలో భావం ఏమిటి అని. గానం చేస్తున్నా మేల్కొనలేదు అంటే నీ యొక్క గాఢమైనటువంటి ఆ నిద్ర యొక్క అంతరార్థం ఏమి తల్లి అంటున్నారు. అలాంటి దివ్యానుభూతిలో సమాధి స్థితిలో ఉన్నటువంటి యోగిని ఇందులో గానం చేసి పిలుస్తున్నది. గోపికా భావాన్ని తనలో ఆవిష్కరింపజేసుకుని అన్వయింపజేసుకున్నటువంటి అమ్మ గోదాదేవి. అటువంటి తల్లికి నమస్కరిస్తూ ఆండాల్ తిరువడుగలే శరణం.
श्रूयतां श्रूयतां श्रीगुरुगीता श्रूयतां सद्गुरुगीता श्रूयतां श्रीगुरुगीता श्रूयतां सच्चिदानन्दगीता। జై గురుదత్త. గురువును మార్చే ప్రసక్తి లేనేలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అనుకున్నాం కదా. అట్లనే ఇద్దరినో ముగ్గురినో గురువును కూడా పెట్టుకోవటానికి వీలు లేదు. అయితే నీకు గురువు కాని వారు మహాత్ములు కారా, వారిని సేవించరాదా అని ఒక ప్రశ్న ఉంటుంది. మహాత్ములందరినీ గౌరవించవలసిందే, నిజమే. ఎవరెవరు మా గురువు కాని వాళ్ళంతా మహాత్ములంతా నా ఎదురుకు వచ్చిన వాళ్ళందరినీ కూడా నమస్కారం చేయకూడదా, గౌరవించకూడదా అని నీ ప్రశ్న. అందరినీ గౌరవించవచ్చు, అందరికీ నువ్వు నమస్కారం చేయి, నీ గురువు రూపమే అనుకో. కానీ గురుతత్వ బోధన తీసుకున్నప్పుడు మాత్రమే గురువు దగ్గరే తీసుకోవాలి నువ్వు. కానీ నీ గురువు రూపాలు దండుకున్నాయనుకోవాలా, గౌరవించాలి వాళ్ళందరినీ. వాళ్ళందరికీ నువ్వు నమస్కారం చేయాల్సిందే, అవసరమైనప్పుడు సేవించవలసిందే. కానీ గురువుగా ఆచరించటం మాత్రము పనికిరాదు. గురువుగా ఆశ్రయించేది మాటలు విని సాధన మార్గాన్ని తెలపటం, ఆ తెలుసుకున్న అటువంటి మార్గంలో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంతమంది మహాత్ములు నీకు దొరికినా కూడా వాళ్ళందరూ గౌరవాన్యులే. మా నిజమే, గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సిందే. అర్హత ఉన్నది, నీకు ఉన్నది. కానీ గురు బోధన మాత్రం నువ్వు తీసుకోకూడదు. ఈ సాధన నీది. నీ గురువు ఉపదేశించేదే నీకు సాధన మార్గము. అంటే నీ గురువు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించేటువంటిదే నిజమైన మార్గము. ఇతరుల బోధలు నీ గురువు ఉపదేశించిన మార్గానికి అనుకూలిస్తూ ఉన్నంత వరకు కూడా నీకు అది ఆనందించవచ్చు. నా గురువు కూడా ఇదే చెప్తూ ఉంటారు, అందుకని ఇది బాగుంది నా గురువు ఇదే బోధిస్తూ ఉంటారు, బాగుంది అని పోలిక చేసుకొని దాన్ని అనుభవించాలి. కానీ నా గురువు చెప్పలేదే అని ఒకటి, ఎప్పుడో చెప్తాడే నా గురువు నీదేంట్లే అనేది ఒకటి. ఈ రెండు ధోరణి ఉండకూడదు. ఒకటి అహంకారం, ఒకటి ఇంకొక నిరాధారమైనటువంటి మాటలు, అవంతా తప్పు కదా. ఆ మాటకొస్తే సాధకుడైన వాడికి ప్రకృతిలోని అణువణువు గురువే కదా. అవధూతకు 24 గురువులని దత్తపురాణంలో ఉంది. వారి బోధలు నీ మార్గానికి అనుకూలించినప్పుడు అది వేరే మార్గమని గ్రహించి వదిలేవేయాలి. 24 గురువుల సంగతి మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. అదిగాక గురువు తన శిష్యులలో ఎవరికి ఏ మార్గం తగిందో నిర్ణయించి ఎవరి ఉపదేశం వారికి చేస్తాడు కదా. కనుక గురుపదేశ మార్గాన్ని అనుసరించటంలో సాధకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే 24 గురువుల సంగతి చెప్పినటువంటిది దత్తస్వామి యొక్క చరిత్రలో. ఎవరైనా మహనీయులైన పెద్దలు కనపడినప్పుడు తన గురువే ఈ రూపంలో వచ్చాడన్న భావనతో వారిని సేవ చేయాలి వారికి. అంతేగాని ఆయన నీకు మరో గురువు అనుకోకూడదు. ఈయన కూడా ఇంకొక గురువు వచ్చారు నాకు అనుకోకూడదు. నా గురువే వచ్చారనే సేవ చేయాలి, కానీ ఇంకొక గురువు వచ్చారని మనసులో కూడా రాకూడదు. నీకు సద్గురువు శరీరం చాలించినప్పుడు కానీ ఆయన హిమాలయ గుహల వంటి ఎటువంటి మహిమలు చూపించుకుంటూ హిమాలయ గుహల వంటి దూర ప్రాంతాలకు నిరవధిక ప్రవాసం వెళ్ళినప్పుడు కానీ, లేదా ఆయనే స్వయంగా నిన్ను మరొకరి దగ్గరికి పంపించినప్పుడు కానీ, ఇలాంటి పరిస్థితులు మాత్రమే నువ్వు మరొక సద్గురువును గురువుగా ఆశ్రయించవచ్చును, నీ గురువే అనుకుంటూ. ఇక నాకు నా గురువు ఇంకా నీకు దొరకరు, నాకు ఇంకా ఈ జీవితంలో ఇంతే నాకు అనుకున్నప్పుడు మాత్రమే నా గురువు రూపము అని ఇంకొకరిని ఆశ్రయించాలి. కానీ
మన గురువు మనకు దొరుకుతున్నప్పుడు ఇంకొక గురువును ఆశ్రయించకూడదు. జ్ఞాపకం పెట్టుకోండి. ఇది శాస్త్ర నిర్ణయం, సంప్రదాయ సమ్మతం. మన గురువు మనకు ఉండగా ఇతరులను గౌరవించాలే కానీ వారి దగ్గర సలహాలు, ఉపదేశాలు, యంత్రాలు పొందాలని చూడరాదు కదా. చూస్తాం ముందుకేమవుతుందో. జై గురుదత్త, శ్రీ గురుదత్త.